హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటున్నా చెప్పేస్తా వినేసేయండి, చూసేసేయండి. ఇది కృష్ణాష్టమి రోజు మా పెద్దోనికి కృష్ణుడి లెక్క రెడీ చేసిన రోజు. అసలు ఈ వీడియోకి చాలా లేట్ అయిపోయింది. చాలా అంటే మామూలు లేట్ ఏం కాదులేండి. అసలు ఇద్దరు చిన్నోళ్ళు అయ్యేసరికి అసలు వీడియో ఎడిట్ చేద్దామన్నా అసలు టైమే ఉండట్లేదు. నైట్ వండుకునేసరికి 1-2 అవుతుంది. రెడీ చేసినంతసేపు వాడు ముచ్చట్లే. చూడండి మీరు కూడా. మా పెద్దడు వీడియో అనగానే వీడియో కోసం నేను ఏం చెప్పినా చేశాడు. అంటే ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు అని చెప్పాను అనుకో ఇంక చేశాడు. స్టైల్లో వండుకున్నాడు. వచ్చి వాళ్ళ వీడియో తీస్తాను అనగానే వాడి మాటలన్నీ వింటూ ఉండండి. వాడు ఇప్పుడిప్పుడే మాటలు స్టార్ట్ చేస్తున్నాడు, కానీ అన్ని మాటలు ఆడుతున్నాడు. అసలు ఇప్పుడే అంటే ఒక 4-5 months నుంచి మాట్లాడుతున్నాడు, కానీ మనం ఏదంటే ఆ మాట వెంటనే అనేస్తుంది. చూడండి. మా చిన్ని కన్నయ్య సరే సూపర్ కనిపిస్తాను. ఇప్పుడు రెడ్ కలర్ వాడు మాట్లాడడం స్టార్ట్ చేసిన నుంచి అసలు ఏ మాట చెప్పినా ఆ మాట వెంటనే చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఏమో 2 words అట్లా చెప్పడం స్టార్ట్ చేసిండు. తర్వాత 3 తర్వాత 4 5 6 అట్లా కొంచెం చిన్న నుంచి అలా పెద్దకు పెంచుకొని పోతా వచ్చాము. ఇంకా వాడికంతటా వాడే ఇంక అన్ని మాటలు ఆడుతున్నాడు. ఒక్కటి ఇది లేదు అది లేదు అని చెప్పడం. టంగ్ ట్విస్టర్స్ కూడా మంచిగా చెప్తాడు. కాకపోతే అంత క్లారిటీగా చెప్పడు, కానీ పర్వాలేదు చెప్తాడు. నేను యశోదాదేవి, కృష్ణుని అమ్మ ఎవరు? ఇంకా అలా కృష్ణుడి గురించి కొంచెం కొంచెం చెప్పుకొని అలా రెడీ చేస్తూ ఉన్నా. పెడతా ఉంటే ఈ బొట్టు అయిపోయింది, ఆ బొట్టు అయిపోయింది, ఇక్కడ చుక్క పెట్టు అక్కడ చుక్క పెట్టు, మంచిగా వచ్చానా లేదా, ఎందుకు అన్నీ పెట్టి నన్ను పాడు చేస్తున్నావా, నీట్గా రెడీ చేస్తున్నావా, రెడీ చేయట్లేదా అని. అసలు వీడికి నార్మల్గా బొట్టు పెట్టినా కూడా వండడు, కానీ ఇప్పుడు వీడియో కోసం అనేసి వాడు అట్లా సైలెంట్గా సపోర్ట్ చేయక వండుకున్నాడు. వీడియో తీస్తుంది మా అమ్మని. ఎప్పుడైనా నా ఫోన్ కనిపించినా కూడా ఇంకా పట్టుకొని పోతారు వీడియో తీస్తాను. నేను తీసేది తక్కువనే, కాకపోతే బయట వాళ్ళు ఉన్నప్పుడే తీస్తా కాబట్టి వాళ్ళు ఇంకా చూస్తారు. చూసి వాళ్ళు కూడా ఇంకా అంటారు నేను వీడియో తీస్తాను. కెమెరా ఏం ఆన్లో ఉండదు, కానీ జస్ట్ ఫోన్తో ఇట్లా ఫోజెస్ ఇచ్చి తీస్తూ ఉంటున్నట్టు యాక్టింగ్ చేస్తారు. ఎందుకురా అట్లా పెడుతున్నావు అంటే ఆగు వీడియో తీస్తున్నాను అంటాడు. నేను ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా అన్నవి, డిఫరెంట్గా ఆడుకున్నవి అట్లాంటి వీడియో తీస్తే వీళ్ళేమో ఫోన్ ఖాళీకి కనిపిస్తే చాలు వీడియో తీస్తున్నా అని అంటారు. మీరు మీ పిల్లల్ని కృష్ణుడి లెక్క కానీ, రాధిక లెక్క కానీ, గోపిక లెక్క కానీ ఎట్లయినా తయారు చేశారా? తయారు చేస్తే నాకు మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంటే నాకు పంపించండి, నేను చూస్తా. అలాగే మా పిల్లోడికి ఇప్పుడే కాటుకు పెడుతున్నా. ఇన్ని రోజులు చాలా ఇయర్స్ అయిపోయింది వాడికి పెట్టక. చూసారుగా ఎన్నిసార్లు వేసి అందులో చూసుకుంటాండ. ఇప్పుడు వీడు అద్దం చూడడం కన్నా ఫోన్లో కెమెరా ఆన్ చేసి చూసుకుంటాండి ఎట్లా ఉన్నాయి ఏంటని. అంత డెవలప్ ఉన్నారు అసలు పిల్లలు అయితే. మనమేమో అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు ఎట్లుంది బొట్టు ఎట్లుంది అని చూసుకుంటాం, కానీ వీడు మాత్రం కెమెరా ఆన్ చేసి మంచిగా ఉన్నానా లేదని చూసుకుంటాడు. 100 సార్లు అసలు వాడికి పెట్టిన దానికన్నా లేచి నిల్చొని చూసుకునేదే వాడికి ఎక్కువ అయిపోయింది. కానీ ఎంతసేపు పెట్టాను అంతసేపు ఆ నోటికి అసలు రెస్ట్ అన్నదే లేదు. అంతసేపు ఇంక వదిలిస్తూనే ఉన్నాడు. వదిలించండి కానీ నా పని అవుతుంది అనేసి ఇంక నేను కూడా సపోర్ట్ చేయక వాడికి అన్నిళ్ళకి ఆన్సర్ చెప్పిన.
ఇప్పుడు మనం ఆన్సర్ చెప్తే తర్వాత వాళ్ళు మన మాట వినేది, లేదంటే అస్సలు వినరు. కాబట్టి ఆడినంతసేపు అలా వింటా ఉన్నా. అసలు వాడు కలిపే రాదు. కొండెందుకు ఇక్కడుంది, కొండెందుకు ఇలా ఉంది, ఇలా ఎవరు కట్టారు, అలాంటి డౌట్లన్నీ వస్తాయి మా పెద్దోడికి. ఫస్ట్ పారాని పెట్టే సరిగ్గా పండలేదు, అది ఎందుకో అంటే ఇది కొన్ని కూడా 4 years అయిపోయింది. ఏదో అలా పెడదామనేసి పెట్టా. దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఏమీ లేదు వెనకతల. ఒకవేళ ఉండేదేమో చెడిపోయిందేమో తెలియదు, కానీ అసలు పెడదామని చూస్తే అసలు పండనే వండలేదు. ఇంకా అలా లైట్ చుక్కలు లెక్క పెట్టా, జర్రసేపే ఉంచా. మళ్ళీ వెంటనే అది 2-3 ఫోటోలు వీడియోలు తీసుకొని వెంటనే మళ్ళీ అంతా క్లీన్ చేసేసా. ఎందుకంటే చిన్నోడు కదా, మళ్ళీ చేతులతో ఏమైనా తింటాడని ఇంకా అలా క్లీన్ చేసేసా. లాస్ట్ టైం అయితే మొత్తం కాళ్ళకి చేతులకి మొత్తం పారాని పెట్టా, మంచి రెడీ చేసా. అప్పుడంటే కొంచెం చిన్నపిల్లాడు కాబట్టి చెప్పినట్టు వినేటోడు, అట్లాగే నాకు సపోర్ట్ కూడా బాగా చేసేటోడు కాబట్టి అప్పుడు రెడీ చేయడానికి వీలైంది. ఇప్పుడైతే అస్సలు వినడు. ఆడికి రెడీ చేసినంతసేపు ఇంకా నాకు చుక్కలు. పెడుతున్నంతసేపు కూడా లేచుడు, బయటకు పోతా అనుడు, అదే మాట్లాడుతూ ఉన్నాడు. మంచిగా పెట్టలేదు నువ్వు, ఇట్లా పెట్టినావు అట్లా పెట్టినావు అని. మీకు కూడా చూపిస్తాను మంచిగా ఉందా లేదని. ఇట్లా ఫోన్ ట్రైపాడ్కి పెట్టి కెమెరా ఆన్ చేయగానే హాయ్ ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు వాడు. అంతా మనం ఏం చేస్తే అసలు వాళ్ళు అదే చేస్తుండ్రు. వీళ్ళకాడ ఏం చేసినా తప్పే అసలుకి. ఇది అప్పుడప్పుడు 4 years బ్యాక్ తెచ్చింది. గట్టిగా టైట్గా ఒకసారి గుంజేసరికి తెగిపోయింది మొత్తం. అంటే ఒక పక్క తాడు వచ్చేసింది. దానికి ఆల్రెడీ టేప్ వేసే పెట్టాను లాస్ట్ ఇయర్. ఈసారి కూడా గుర్తు లేదు అది అసలు పాడైపోయిందని నేను చూడలేదు. ఇంకా మా చిన్నోళ్ళు లేడన్న కంగారుకు నేను తొందరగా తీసేసాను. ఎందుకంటే మళ్ళీ వాడు వస్తే అస్సలు రెడీ చేయనియడు వీడిని. వాడు ఎట్లాగో రెడీ కాడు, అట్లీస్ట్ వీడినైనా చేద్దామని నేను వీడిని చేసా. లేకపోతే మా చిన్నోడిని చేస్తే ఇంకొంచెం క్యూట్గా ఉండేవో. వీడు కొంచెం బక్కగా ఉంటాడు, వాడు కొంచెం పర్వాలేదు. వాడిని చేద్దాం అనుకున్నా కానీ వాడు అస్సలు సపోర్ట్ చేయడు. వాడికి రోజు నార్మల్గా పెట్టే బొట్టుకే నాకు చుక్కలు చూపిస్తాడు. ఇంకా వాళ్ళు లేని టైంలోనే వీడికి పెట్టేద్దామని తొందర వీడిని రెడీ చేసి తొందరలోనే అది గుంజేసరికి అది తెగిపోయింది. అసలు మార్నింగ్ నుంచి లేకుండే ఆలోచన తయారు చేద్దామని. ఎందుకంటే ఇద్దరు సతాయిస్తారు, ట్రై చేయనియరు అసలు అని ఊకున్నా. ఇంకా సడన్గా వాడు బయటకు వెళ్ళాల్సి వస్తే బయటకు వెళ్ళాను. మా హస్బెండ్ మా అత్తయ్య తీసుకొని బయటకు వెళ్ళేసరికి తీసి అంటే అన్నీ నేను రెడీ కూడా చేసుకోలేదు. ముందు ప్లాన్ లేకుండేగా, అందుకనేసి ముందు రెడీ ఏం చేసుకోలేదు. అప్పటికప్పుడు అన్నీ తీసి బయట వేసుకొని ఇంకా రెడీ చేసా. ఇవన్నీ ఎక్కడెక్కడో మూలలో ఉన్నాయి, అన్నీ దేవులాడాయి. ఎందుకంటే 1 year బ్యాక్ రెడీ చేసా, మళ్ళీ ఇప్పుడు చేసా కదా, అందుకని అవన్నీ దేవులాడుకోవడానికి టైం ఎక్కువ పట్టేసింది. ఇంకా వాడు రాకుండానే రెడీ చేసేయాలని ఎట్లా పడితే అట్లా తొందరగా తోచిన కాడికి తయారు చేసేసి ఒక 2-3 ఫోటోలైనా గుర్తుగా ఉంటాయి అనేసి. మీ పిల్లలు ఇట్లనే రెడీ చేసినప్పుడు సతాయిస్తారా, సపోర్ట్ చేస్తారా నాకు కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే చిన్నోడైతే బాగా వీళ్ళలోనే 80% వాడు సతాయిస్తాడు. వీడైతే 20% కానీ వీళ్ళలోనే 80%. వీడికే నోరాగదు అనుకుంటే వాడికి అస్సలకే ఆగదు, అంతగానం సతాయిస్తాడు. ఇంకా మా పెద్దోనికి చెవులకి హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ చెవుల్లో నువ్వు తీసేసి ఇంకా నా చెవులో నువ్వు పెట్టాయి, ఎట్లా మంచి సెట్ అవుతాయి కదా అని నేను చూపించాను. వాడు కూడా చూపిస్తున్నాడు. ఇంకా పెద్ద చెవులు పెట్టడానికి కూడా నాకు మంచిగా హెల్ప్ అయింది. చెవులు ఎందుకులే అనుకున్నా కానీ చెవులు కుట్టించినప్పుడు, ఇప్పుడు కుట్టించినాక ఇట్లా రెడీ చేసినప్పుడు మాత్రం ఒకరైతే బాగున్నాయా ఇట్లా పెట్టడానికి, అవి మంచిగా ఉంది. అంత నొప్పి కూడా అనిపించలేదు, ఎందుకంటే కొంచెం సేపుగా వాడిని ఉంచింది, అందుకనేసి వాడికి నొప్పి కూడా అనిపించలేదు. ఇవి నేను 300కో ఏమో మార్కెట్లో నమ్ముతారు, అక్కడే తీసుకున్నా. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 3 years ఏమవుతుంది, అస్సలు కలర్ కూడా షేడ్ కాలేదు, కానీ చాలా బాగున్నాయి. ఇవి నేను అప్పుడు ఆన్లైన్లో మీషోలో మంచి ట్రెండింగ్లో ఉండే ఇయర్ రింగ్స్ ఇవి. అంటే అప్పుడు టిక్టాక్లో మంచి ట్రెండ్లో ఉండే. అప్పటి నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా కానీ నాకు ఎక్కడ దొరకలే. ఇంకా ఆన్లైన్లోనే అంత తక్కువ కొనలేదు. ఇంకా మార్కెట్లోనే ఎక్కడ చూసినా దొరకలేదు. ఇంకొకటేసారి మా ఇంటి పక్కన ఉన్న మార్కెట్ అయితే అక్కడికి వెళ్ళినప్పుడు దొరికితే ఇంకా తీసుకున్నాం. అన్నీ రెడీ పెట్టుకోలేదు కదా, అందుకని బీరువాలో వండేవి లేనివి అన్నీ తీసి అలా నెమ్మది వేస్తున్నా. ఇప్పుడు వైట్ స్టోన్స్ కన్నా ఇది వేస్తేనే కొంచెం లుక్ అనిపించింది, కానీ అది చల్లగా ఉంది అని మొత్తుకుంటున్నాడు అనేసి ఇంకా తీసేసి
వైట్ కలర్ స్టోన్స్ లాంటివి వేసా, లేకపోతే ఇవే ఉంచుని. ఇవి వేస్తేనే లుక్ నాకైతే మంచిగా అనిపించింది, కృష్ణుడి లెక్క అనిపించిండు. అవి వేస్తే అంత లుక్ అనిపించలేదు, కానీ వాళ్ళు ఏడుస్తా ఉంటే ఒకటి రెండు ఫోటోలు కూడా మంచిగా రావనేసి ఇంక తీసేసిన. ధోతి కూడా లేదు వీడిది, పెద్దది అయిపోయింది, చిన్నగా అయిపోయింది. అందుకనేసి పంచ కట్టిన. ధోతి కడితేనే బాగుంటుంది కృష్ణుడికి మంచిగా. అవి చల్లగా అయిపోతున్నాయి. కింద ఇట్లా షర్ట్ లేదు కదా, కింద అంతా చల్లగా అనేసరికి ఇంక ఏడుస్తా అన్నాడు, చల్లగా అవుతుంది, చల్లగా ఉంది, తీసే అని. ఇంకా తీసేసి ఇట్లా వైట్ స్టోన్స్ పెట్టా. కానీ ఇవి కన్నా అదే మంచిగా ఉంది. ఇది కూడా తీసేయమనే ఏడ్చాను, కానీ ఏముందిలే 2 ఫోటోలకి ఎట్లా అట్లా ఉంటాడు అనేసి ఇంకా నేను అట్లనే ఉంచేసిన. వీడిని రెడీ చేయడానికి నాకైతే 45 మినిట్స్, గంట అట్లా టైం బాగానే పట్టింది. వీడు ఊకే లేవ్వను, బయటకు రాను జరసేపు అట్లా ఒళ్ళో కూర్చుంటే, ఒళ్ళోనే ఉంటే తొందరగానే రెడీ అయిపోయేదేమో. ఇంకా మా చిన్నోడు వస్తాడేమో అన్న టెన్షన్ ఒకటి. ఇంకా వాడు వచ్చిండంటే అస్సలు మంచం మీద ఏం ఉండనియడు, అన్ని పీక్ కింద పడేస్తాడు. ఒకవేళ అవతల పెట్టి డోర్ పెట్టుకుంటే ఇంకా ఎట్లా ఏడుస్తాడంటే ఊపిరంతా ఇట్లా బిగబట్టేసి మరీ ఏడుస్తాడు. ఇంకొకరికి పని అసలు తోచని కూడా తోచదు. వాడు అట్లా చేశాడు. వాళ్ళు లేనప్పుడు ఎట్లా అట్లా చేద్దామనేసి ఇంకా తొందరగా ఉన్నవన్నీ పెట్టేసి రెడీ చేసేసా. మీ ఇంట్లోకి ఎవరైనా ఇట్లాంటి కృష్ణుడు వేసి అలా వేస్తే ఎలా వేశారు, ఎంత టైం పట్టిందో అవి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. లాస్ట్కి మా కృష్ణుడు ఇలా